హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకు కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు. సూర్యభగవానుడి యొక్క జన్మదినంని రథసప్తమిగా జరుపుకుంటాము. అయితే ఈ 2024వ సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటి, ఆ రోజున ఎటువంటి పనులు చేయాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. మానవుల జీవితంపై సూర్యభగవానుడి యొక్క ప్రభావం ఎంతో ఉంటుంది. సూర్యభగవానుడి యొక్క కరుణ మనపై పుష్కలంగా ఉంటేనే ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాము. అటువంటి సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని నమ్ముతాము. అందుకే రథసప్తమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మ పాపాలు తొలగిపోవడమే కాకుండా ఎప్పటి నుండో ఇబ్బంది పడుతున్న రోగపీడ నుండి విముక్తి పొందవచ్చు అని చెప్తారు. అయితే ఈ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్యభగవానుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున సూర్యభగవానుడి జన్మదినము. ఆ రోజునే మనం రథసప్తమిగా జరుపుకోవాలి. అయితే ఈసారి మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15 గురువారం సాయంకాలం 4 గంటల తర్వాత మొదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 16 శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. మనం పండుగను ఎప్పుడైతే సూర్యోదయ సమయంలో తిథి ఉంటుందో ఆ రోజున జరుపుకోవాలి. అంటే సప్తమి తిథి ఫిబ్రవరి 16 శుక్రవారం ఉదయం ఉంది కాబట్టి ఫిబ్రవరి 16 శుక్రవారం రోజున పండుగను జరుపుకోవాలి. మనం ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని పూజిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా మాఘమాసంలో ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించటం, సూర్య నమస్కారాలు చేయటం, అలాగే ఆదిత్య హృదయం పఠనం చేయటం, ఈ 3 చేయటం వలన ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరమవుతుంది. ఒకవేళ ప్రతిరోజు చేయలేకపోయినా సరే మాఘ ఆదివారాల్లో తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. సూర్యుడిని ఆదిత్యుడు అంటారు. ఆదిత్య హృదయం పఠనం చేయటం వలన ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరమవుతుంది. ఒక్క మాఘమాసంలోనే కాకుండా ప్రతిరోజు కూడా పఠనం చేయవచ్చు, లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వినొచ్చు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు నమ్ముతారు. మాఘ సప్తమి నుండి అంటే రథసప్తమి నుండి రానున్న 6 మాసాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనుగడ సాగిస్తున్నాయంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దేవుడు అంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యుడిని ఆరాధించడంకు ఎంతో విశిష్టత ఉంటుంది. సూర్యుడి 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అంటారు. అలాగే సూర్యభగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో 12 మాసాల్లో 12 పేర్లతో సంచరిస్తాడు. ఆ విధంగా మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. అర్కపత్రము అంటే జిల్లేడు పత్రము. అందుకే రథసప్తమి రోజున తల మీద భుజాల మీద అర్కపత్రాలు అంటే జిల్లేడు పత్రాలు పెట్టుకొని, అలాగే అర్కఫలము అంటే రేగుపండ్లు, అందుకే రేగుపండ్లను కూడా ఆ జిల్లేడు పత్రాల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి. అర్కఫలాన్ని సూర్యునిగా భావించి చిక్కుడుకాయలతో రథం చేసి ఆ రథంలో ఆ అర్కఫలాన్ని పెట్టి సూర్యభగవాన్ని ఆహ్వానిస్తూ పూజ చేసుకోవాలి. సూర్యభగవానుని అనుగ్రహం పొందగలిగితే ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. అలాగే ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మం ముందు ఏకచక్ర రథంలో ఆ సూర్యభగవానుని ఆహ్వానించాలి. అంటే ఏకచక్ర రథం ముగ్గు వేయాలి. అలాగే సూర్యభగవానునికి పళ్ళు ఉండవు అని చెప్తారు. అందుకే ఆ రోజున పరమాన్నం చేసి అందులో ఎటువంటి పప్పులు లేకుండా మెత్తగా ఉడికించి చిక్కుడు ఆకుల్లో ఆ సూర్యభగవానుడికి సమర్పించాలి. అలాగే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన గోధుమల దీపారాధన చేయాలి. సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయం పఠనం చేయడం చేయాలి. మన వీడియోస్లో ఆల్రెడీ చిక్కుడుకాయలతో రథం ఎలా చేసుకోవాలి, గోధుమల దీపారాధన, రథం ముగ్గు, రథసప్తమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, వీటన్నిటి గురించి వీడియోస్ ఉన్నాయండి. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తెలుసుకున్నారు కదండి ఈ 2024వ సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది అనేది. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.